ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అఫీషియల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా. సో ఈరోజు రెసిపీ ఇదే అన్నమాట. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, ఓకేనా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది, ఓకేనా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: చికెన్, గోంగూర 2 కట్టలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ పుదీనా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వేగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. అందులో నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. కాడలు లేకుండా ఓన్లీ ఆకులే తుంపుకోవాలి. సో ఇలా మెత్తగా కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆకులు ఉంటే బాగోదు. ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది పక్కకు తీసేసుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. లోపి గోంగూరను మొత్తగా స్మాష్ చేసుకున్నాను, మెత్తగా అనుకున్నాను. సో ఇలా అనుకోండి, ఎందుకంటే ఆకులు ఉండదు, మంచిగా ఉంటుంది. కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్, హోల్ గరం మసాలా వేసుకుందాం. చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా. సో అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను, అవి వేసేద్దాం. ఇవి బాగా ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పిడికెడు పుదీనా వేసుకుందాం. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1½ స్పూన్. కలుపుకుందాం. అండ్ ఇందులోనే 1 స్పూన్ పసుపు. సో కలుపుకుందాం, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుంది, అసలు ఎంత బాగా వస్తుంది స్మెల్. ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. చూడండి ఎంత బాగుందో. సో కొంచెం సేపు మూత పెట్టేద్దాం మనం. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావడానికి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. సో ఇలా ఉడుకుతున్న టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత, ఎందుకంటే ముక్కలకు పడుతుంది కాబట్టి. మూత పెట్టేసుకోండి. సో ఇలా వాటర్ వచ్చాయి కదా సాల్ట్ వేసుకున్న తర్వాత, ఇందులో ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న గోంగూర వేసేద్దాం, ఓకేనా. సో గోంగూర వేసుకొని కలుపుకుంటే ఇలా అవుతుంది. సో కొంచెం దగ్గర పడేయడానికి మూత పెట్టుకుందాం మళ్ళీ కొంచెం సేపు. సో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. చికెన్ బాగా ఉడికితే ముక్కలన్నీ ఇరిగిపోతాయి, బొక్కలు తింటుంటే చిన్న బొక్కలు తగులుతాయి. సో ఆల్రెడీ ఉడికింది, కారం వేసుకుందాం తగినంత. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, సో కర్రీ అయిపోవడానికి వచ్చినట్టే.
ఇప్పుడు గిన్నె మొత్తం అయిపోయింది ఇంకా కర్రీ. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. సో కొత్తిమీర. సో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. చూడండి ఎంత బాగుందో కదా. సో గోంగూర చికెన్ కాంబినేషన్గా బగారా రైస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు మా ఆయన. టేస్ట్ చేయి. కాలుతుంది ఫుల్. చల్లగా ఉంది వెదర్. బగారా రైస్ చికెన్ సూపర్ టేస్ట్. గోంగూర చికెన్ సూపర్. కమ్మగా ఉందంట. చల్లని వెదర్లో మా త్రీలోక్ దంట చూడండి ఫ్రెండ్స్. చూపి అంటుండు. చూడు ఇక్కడ త్రీలోక్. చల్లని వెదర్లో గోంగూర చికెన్ వేడి. ఓకే ఓకే హాయ్ చెప్పు త్రీలోక్. క్యాబ్ పెట్టుకుని గోంగూర చికెన్ అంట. సూపర్ ఉంది.